లాస్ట్ 2 డేస్లో ఎందుకు క్రాష్ అయింది అంటే థర్స్డే నైట్ ట్రంప్ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ న్యూ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ పేరు అనౌన్స్ చేసిండు, కెవిన్ వార్ష్ అని. కరెంట్ ఉన్న జిరోమ్ పావెల్ అనే ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ ఆయన టర్మ్ మేలో అయిపోతుంది. సో మే నుండి ఈ కెవిన్ వార్ష్ అనే పర్సన్ ఫెడరల్ గవర్నమెంట్ చైర్మన్ అవుతాడు. సో ఈయన హిస్టరీ ప్రకారం చూస్తే, ఈయన కెరీర్ హిస్టరీ ప్రకారం చూస్తే ఆయన డాలర్ని స్ట్రెంథన్ చేసే టైప్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ చేసిండు. ఎక్కడెక్కడైతే డైరెక్టర్స్గా లేకపోతే ఎక్కడెక్కడ పనిచేసిండో అన్ని చోట్ల ఆయన మైండ్ సెట్, ఆయన న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన స్పీచ్లు, ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసింది ప్రతి చోట డాలర్ స్ట్రెంథనింగ్ గురించి మాట్లాడిండు. సో రైట్ నో ఇప్పుడు ఈ పర్సన్ అన్న పేరు థర్స్డే అనౌన్స్ చేశారు, అందుకని థర్స్డేకి రాసింది. ఫ్రైడే రోజు కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫ్రైడే రోజు. సో అందుకు థర్స్డే స్టార్ట్ అయింది, ఫ్రైడే రోజు గట్టిగా క్రాష్ అయింది. సో గోల్డ్కి సిల్వర్కి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. గోల్డ్ పడ్డ పర్సంటేజ్ చాలా తక్కువ, కానీ సిల్వర్ దారుణంగా క్రాష్ అయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు ఇట్లా అయింది గోల్డ్ సిల్వర్ మధ్యలో అంటే, సిల్వర్ యూసేజ్ ఉంది, ఓకే, సిల్వర్ యూసేజ్ దారుణంగా పెరిగింది. ఒకప్పటితో కంపేర్ చేస్తే నెక్స్ట్ 20 yearsలో సిల్వర్ గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిల్వర్ని కరెంటు ఈవీ కార్స్లో అండ్ డేటా సెంటర్స్లో, ఏఐలో, వీటిలలో టూ మచ్గా వాడుతున్నారు సిల్వర్. సో సిల్వర్ డిమాండ్ ఒకప్పుడున్న డిమాండ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సిల్వర్ డిమాండ్ పీక్ లెవెల్లో పెరిగింది. అంటే సో సిల్వర్కి నెక్స్ట్ 10-20 yearsలో చూస్తే సిల్వర్ ప్రైస్ ఓకే గోల్డ్ ప్రైస్ కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. కానీ మోస్ట్ రీసెంట్ టైంలో ఎందుకు పడిపోయినాయి అంటే, ఈ ఇన్వెస్టర్స్ కానీ ఓకే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఇట్లాంటి, బ్లాక్ రాక్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఫెడ్ చైర్మన్ పేరుని ఈయన అని అనౌన్స్ చేస్తున్నామని థర్స్డే న్యూస్ వచ్చిందో రైట్ అవే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ మనిషి ఎట్లా స్ట్రెంథన్ చేశారు డాలర్ని, ఆబ్వియస్గా గోల్డ్ రేట్ పడిపోతుందని చెప్పేసి వాళ్ళ ప్రాఫిట్ టేకింగ్ స్టార్ట్ చేశారు. అందుకని అమ్మేశారు గోల్డ్ అండ్ సిల్వర్ బాండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ అమ్మి పడేశారు. సో దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ సడన్గా క్రాష్ అయినాయి.